ప్రైస్తల ఆది కాండము 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే హాగరు ఈమె ఐగుప్తు రాజైన ఫరో అబ్రహాం గారికి ఇచ్చిన దాసదాసీల్లో ఒక ఆమె. ఆది కాండం 12:16లో మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే హాగరు మరి శారయి దేవుని మాటకు దేవుని మాటను గ్రహించక హాగరుతో అబ్రహాం గారిని పంపినప్పుడు హాగరు గర్భము ధరించింది. అయితే ఎప్పుడైతే ఆమె గర్భవతిగా ఉందో అప్పుడు సారయి ఆమె దృష్టికి నీచమైనదిగా కనపడడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు అనేవి వచ్చినప్పుడు అబ్రహాంతో చెప్తుంది, నువ్వు ఈ హాగర్ని తీసుకొని వెళ్ళి వదిలేసేయని. దేవుడు కూడా నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, శారా మాట నువ్వు వినని దేవుడు సెలవిస్తారు. అప్పుడు మనం చూసినట్లయితే ఈ హాగర్ని అబ్రహాం గారు అరణ్యంలో వదిలేస్తారు. ఇక్కడ అరణ్యంలో అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరము దేవుని దూత ఆమెకి ప్రత్యక్షమయ్యి, హాగరు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావని ఆమెను అడిగినప్పుడు ఆమె నేను నా యజమానురాల నుండి పారిపోయి వచ్చానంటది. ఇక్కడ చూస్తే మరి దేవుని ఈమె ఐగుప్తురాలు అయినప్పటికీ, దేవుడు అంటే తెలియని వ్యక్తి అయినప్పటికీ దేవుని స్వరం వింది ఈమె హాగరు. అందుకే దేవునికి అక్కడ పేరు కూడా పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే అని చెప్పి. మనం కూడా మన జీవితంలో దేవునికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. చూడండి, మనం మన దేవుణ్ణి చూడగలుగుతున్నామా? మన దేవుని పట్ల మనం విధేయత ప్రేమ కలిగి నడుస్తున్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. హాగరు చూడండి, దేవుని స్వరం వినగలిగింది. మరి ఈరోజు మన జీవితాల్లో హాగరు ఎలా అయితే దేవుని స్వరం వినబడిందో మనకి వినబడుతుందా దేవుని స్వరం? దేవుని ప్రణాళిక దేవుని చిత్తంలో మనం నడుస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. హాగరు దేవుణ్ణి నమ్మింది. అతని కుమారుల నుండి కూడా దేవుడు రాజుల్ని తీసుకొస్తానన్నప్పుడు ఇష్మాయేల్ నుంచి కూడా 12 మంది రాజుల్ని దేవుడు ఇచ్చారు, కుమారుల్ని. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, ఇస్మాయిల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. పారాను అరణ్యంలో వెళ్ళిద్దరూ ఉండడం ద్వారా హాగరు ఇస్మాయిలు అక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూడండి, ఎవరు విడిచిపెట్టినప్పటికీ అరణ్యంలో ఆమె ఉన్నప్పటికీ కృంగిపోకుండా ఆమె బిడ్డను ఆమె పెంచుకోవడం జరిగింది. ఇక్కడ మనం కూడా అరణ్యం లాంటి శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు, బాధలు, నష్టాలు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని పట్టుకొని మనం కృంగిపోకుండా కూర్చుండిపోకుండా దేవుని కొరకు నిలవబడాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. శ్రమ వచ్చినప్పుడు పారిపోవడం కాదు, కానీ శ్రమ వచ్చినప్పుడు మనం నిలబడి అక్కడే జయించాలి. ఎక్కడైతే కోల్పోయామో దేవుడు అక్కడే మనల్ని లేవనెత్తే సమర్థుడు కాబట్టి. చూడండి, నయోమిని చూస్తే బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళినప్పుడు సమస్తాన్ని కోల్పోయింది. మరి మనం కూడా ఇక్కడ శ్రమ వచ్చిందని అక్కడికి, అక్కడ శ్రమ వచ్చిందని ఇక్కడికి వెళ్ళిపోకుండా మన దేవుణ్ణి మనం విశ్వసించినట్లయితే, మన దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నట్లయితే, దేవునికి ప్రథమ స్థానం మనం ఇచ్చినట్లయితే మనం ఉన్న స్థలంలో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇష్మాయేల్ని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. హాగరుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ప్రతి శ్రమలో మనకి ఒకటే గుర్తు రావాలి, శ్రమలు మనకి దేవుణ్ణి దగ్గర చేస్తున్నాయని. శ్రమలో దేవునికి దూరం చేసేవి కాదు, ఆయనకి దగ్గర చేసేవి. ప్రతి శ్రమలో, ఒంటరి పయనంలో మనకి తోడుగుండేది ఆయన మాత్రమే. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు రారు. దేవుడు మాత్రమే మనకి తోడుగా ఉంటారు, ఆయన చెయ్యి మాత్రమే మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎవ్వరూ లేనప్పుడు మనకి తోడుగున్న దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రతి కష్టంలో మనకి దేవుడు తోడుగా ఉంటాడు. మనందరం కూడా దేవుని కృపను పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, హాగరు వలె ఆయన స్వరం విని ఆయన మాట ప్రకారంగా మనం నడవాలని, మనం దేవుని బిడ్డలుగా జీవించాలని ఆయన కోరిక. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.